తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే 2 విడతల్లో 140 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసిన అధికార పక్షం నేడో రేపో చివరి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా స్థానాలపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించి అధికారికంగా ప్రకటించనున్నారు. 2 విడతల్లో 140 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన తెలుగుదేశం మరో 35 స్థానాలను త్వరగా ఖరారు చేయడంపై దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల 2-3 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. విజయనగరంలో ఎమ్మెల్యే మేసాల గీత ఉండగా అశోక్ గజపతి కుమార్తె అదితి సీటు ఆశిస్తున్నారు. నెల్లిమర్ల అభ్యర్థిపై ఉత్కంఠ వేడడం లేదు. విశాఖ జిల్లా పెందుర్తిలో బండారు, మాడుగులలో రామానాయుడు, చోడవరంలో కేఎస్ఎన్ రాజు, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండగా వారికే మరో అవకాశమిస్తారని సమాచారం. భీమిలి స్థానంపైనే స్పష్టత రావాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ స్థానం పెండింగ్ లో ఉంది. అక్కడి నుంచి బాలయోగి తనయుడు హరీష్ ను బరిలో దింపే అవకాశం ఉంది. హర్ష కుమార్ తెలుగుదేశంలో చేరినందున ఆయన్ను లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిడదవోలు సీట్ ని సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావుకు లేదా ఆయన సోదరుడు వేణుగోపాల్కు కేటాయిస్తారని సమాచారం. నర్సాపురం కోసం ఎమ్మెల్యే మాధవనాయుడు, కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీ పడుతున్నారు. పోలవరం స్థానం రేసులో మొడియం సీను, బురగం సీను ఉన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి అంజిరెడ్డి, చలమారెడ్డి పోటీ పడుతున్నారు. బాపట్ల సీట్ను అన్నం సతీష్ కోరుతుండగా కుమారుడి కోసం గాదే వెంకట్రెడ్డి ప్రయత్నిస్తున్నారు. నరసరావుపేట స్థానం అరవింద్ బాబు లేదా రావెల సత్యంలో ఒకరికి దక్కనుంది. దర్శి నుంచి పోటీకి కదిరి బాబురావు, ఉగ్ర నరసింహారెడ్డి విముఖత చూపడంతో మంత్రి సిద్ధా తనయుడు సుధీర్ పేరు పరిశీలిస్తున్నారు. బాబురావు, ఉగ్ర నరసింహారెడ్డిలో ఒకరికి కనిగిరి ఇచ్చే వీలుంది. బీదా మస్తాన్ రావును నెల్లూరు లోక్సభ బరిలో దించుతున్నందున కావలి టికెట్ను ఆయన సోదరుడు రవిచంద్ర యాదవ్ అడుగుతున్నారు. ఉదయగిరి కోసం ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఎర్ర చిన్నబ్రహ్మయ్య పోటీలో ఉన్నారు. వెంకటగిరి సీట్ను ఎమ్మెల్యే రామకృష్ణకే ఇచ్చే అవకాశం ఉంది. అభ్యర్థిత్వం ప్రకటించాక ఆదాల ప్రభాకర్ రెడ్డి వైకాపాలో చేరడంతో నెల్లూరు రూరల్ స్థానానికి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి పేరు పరిశీలిస్తున్నారు. కడప నుంచి అష్రఫ్, అమీర్బాబు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రైల్వే కోడూరు నరసింహప్రసాద్ కు దక్కే అవకాశం ఉండగా ప్రొద్దుటూరు నుంచి లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి పోటీ పడుతున్నారు. మధ్య మార్గంగా వీరశివారెడ్డి పేరు పరిశీలిస్తున్నారు. నంద్యాల స్థానానికి భూమా బ్రహ్మానందరెడ్డి, శ్రీధర్ రెడ్డి రేసులో ఉన్నారు. కర్నూలు కోసం ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ భరత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కోడుమూరు అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. కదిరి సీటుకు ఎమ్మెల్యే చాంద్ భాషా, కందికుంట ప్రసాద్ గట్టి పోటీ పడుతున్నారు. అనంతపురం పార్లమెంటు పరిధిలోని 3 అసెంబ్లీ సీట్లు తాను సూచించిన వారికే ఇవ్వాలని జేసీ పట్టుబడుతున్నందున గుంతకల్లు, సింగనమల, కళ్యాణదుర్గం సీట్లు ఎటూ తేలడం లేదు. అనంతపురం నుంచి మళ్లీ ప్రభాకర్ చౌదరి బరిలో దిగనున్నారు. పూతలపట్టుకు లలితా థామస్ పేరు పరిశీలిస్తున్నారు. సత్యవేడుకు సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి ఆదిత్యతో పాటు హేమలత, రాజశేఖర్ రేసులో ఉండగా తంబళ్లపల్లి నుంచి ఎమ్మెల్యే శంకర్ యాదవ్, లక్ష్మీదేవమ్మ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గంగాధర నెల్లూరు సీటు కుతూహలమ్మ లేదా ఆమె కుమారుడికి ఇచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు సీట్లలో 9 చోట్ల సిట్టింగ్ ఎంపీలే మళ్లీ పోటీ చేయనున్నారు. ఇక మిగిలిన వాటిలో అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్ పేరు ఖరారైంది. విశాఖ నుంచి గీతం చైర్మన్ భరత్ పోటీ చేసే అవకాశం ఉంది. అనకాపల్లికి ఆడారి ఆనంద్, కాకినాడకు చలమలశెట్టి సునీల్ ఖరారయ్యారు. అమలాపురం నుంచి హర్ష కుమార్ పేరు పరిశీలిస్తుండగా రాజమహేంద్రవరం సీటుకు మాగంటి రూప, ముల్లపూడి రేణుక పోటీలో ఉన్నారు. నర్సాపురం నుంచి చైతన్యరాజు కుటుంబ సభ్యులు లేదా రాఘవరాజు, మంతెన రామరాజు, దాట్ల సుబ్బరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బాపట్లకు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పేరు పరిశీలిస్తున్న తెలుగుదేశం ఒంగోలుకు సిద్ధా రాఘవరావు, నెల్లూరుకు బీదా మస్తాన్ రావు, కర్నూలుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. నంద్యాల స్థానాన్ని ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబంలో ఒకరికి లేదా మాండ్ర శివానందరెడ్డికి ఇచ్చే వీలుంది. అనంతపురం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి, కడప నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్లు ఖరారవగా తిరుపతి సీటు పనబాక లక్ష్మి లేదా ఆమె భర్తకు కేటాయిస్తారని సమాచారం. రాజంపేట స్థానానికి సత్యప్రభ, సాయి ప్రతాప్, శ్రీనివాసరెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు.